శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే దేశాల్లో విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 1 తారీఖు నుంచి 31 తారీఖు జనవరి వరకు కూడా చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు ప్రతి రెగ్యులర్గా చెప్పినట్టే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యారేజ్ కానీ, లేకపోతే మ్యాచింగ్, వధువుకి వరుడికి సంబంధించిన మ్యాచింగ్ అంటాం కదా, అవి చేయడం కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడతానండి. మాకు ఎవరు లేరు, నేనే పెడుతూ ఉంటాను. ఎవరు లేరంటే నేనే ఇవన్నీ జాగ్రత్త చూసి చేస్తుంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీకు ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకున్నా, లేదా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఇలాగ షూటింగ్స్లో కానీ బిజీగా ఉన్నప్పుడు మీరు వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్లో మీకు ఏం కావాలో ప్రాబ్లమ్స్ రాయండి. నేను తప్పకుండా మళ్ళీ మీకు ఫోన్ చేసి మీ పరిష్కార మార్గాలు చెప్తాను. ముఖ్యంగానండి, ఈ సంవత్సరం 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు కూడా, అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ముందర ముఖ్యంగా మనం జనవరి తెలుసుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ కూడా జనవరి ఈ కొత్త సంవత్సరం మీ అందరికంటే మీరు చూస్తున్న వాళ్ళందరికీ, 12 రాసుల వాళ్ళకి, అలాగే మీరందరికీ పేరున ప్రతి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుండాలని, ఆనందంగా, తృప్తిగా, ఐశ్వర్యప్రదంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని, అంటే ఉద్యోగంలో కానీ, వివాహం కానీ, పుత్ర సంతానం కానీ, సంతాన యోగం ఉంటుందా, పుత్ర సంతానం అంటే సంతాన యోగం, ఇలాగా మీకు అన్నీ కూడా కోరిన కోరికలు, మంచి కోరికలు నెరవేరాలని, అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా పిల్లా పాపలతోటి మీ కుటుంబ సభ్యులతోటి ఎప్పుడు కూడా అలా నవ్వుతూ ఉంటారని కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కలిసి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీనరాశి అండి. మీనరాశికి మీ రాశిలోనే శుక్రుడు ఉండడము, రాహుతో కలిసి ఉండడం వల్ల, అసలు యాక్చువల్గా మీ శుక్రుడు మంచివాడు కాదు, కానీ ఉచ్చస్థితిలో మీ రాశిలో ఉండడం వల్ల ఎక్కువగా భార్య గారికి మాటలు వినడము, భార్య గారికి సలహాలు తీసుకోవడము, వస్త్రాభరణలు, వస్త్ర అలంకరణలు ఎక్కువ ఉండడము, సువాసన ద్రవ్యాలు అంటే సెంట్లు గింట్లు బాగా వాడడము, అందంగా కనపడము, స్త్రీలకి జనరల్గా అంటే ఆడవాళ్ళకంటే స్త్రీలు అంటే తోబుట్టువులు అవ్వచ్చు, ఎవరైనా మదర్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి మంచి ప్రీతికర వారుగా ఉంటారు. మీరు మంచి ఇష్టడుగా ఉంటారు. అంటే స్త్రీలలో ఇష్టడు అంటే మీకు స్త్రీలని గౌరవింపడతారు, స్త్రీల చేత గౌరవింపడతారు, స్త్రీలలో మేటి మంచివారు అనిపించుకుంటారు. మీ తోబుట్టువులు, అక్కయ్యలు, అత్తయ్యలు, అమ్మమ్మలు అందరూ ఉన్నారు కదండి, వాళ్ళు మీ స్నేహితులు అందరూ ఉంటారు కదా. సరే, అది పక్క పెడదాం. ఎప్పుడు అందంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. డైనమిక్గా ఉంటారు, స్పీడ్గా ఉంటారు. సెకండ్ భావాన్ని చూడడం వల్ల కొద్దిగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొద్దిగా వెనకబడతారు. రావాల్సిన సంపదలు కొద్దిగా లేటుగా వస్తాయి. మీ తమ్ముళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి. 3వ భావంలో గురుడు ఉండడం వల్ల తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది. ప్రయాణాలు చేస్తుంటారు. మీకు వార్తా సేకరణ అంటారు సార్, న్యూస్ గ్యాదరింగ్, న్యూస్ రీడర్స్గా ఉంటారు, వాళ్ళకి చాలా బాగుంటుందండి. గురుడు కారకత్వం అదే. అలాగే సాహిత్య రంగం కూడా మీకు బాగా డెవలప్ చేసుకుంటారు. ఎక్కువ మాట్లాడే శక్తి మీకు గురుడు ఇస్తుంటాడు. అలాగే మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుందండి. 4th భావాధిపతి లాభంలో ఉన్నాడు, బాగున్నాడు కదా. 4వ ఇంటి వాడు దశమంలో ఉండి భాగ్య రాజ్య లాభస్థానంలో బుధుడు ఉన్నాడు మీకు. అంటే మీకు బుధుడు ఎన్ని రోల్స్ ప్లే చేస్తున్నాడు అంటే, ముఖ్యంగా 4th హౌస్ లార్డ్ బాగున్నాడండి మీకు. అంటే సంగీతం పట్ల బాగా మక్కువ, ఎక్కువ ఇష్టం, ప్రీతిగా ఉంటారు సంగీతం అంటే. అందుకే సినిమా డైరెక్టర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి వాళ్ళకి చాలా బాగుంటుందండి. విద్యలో మీకు అధికంగా బాగా రాణిస్తారు. విద్య వలన మీకు అంటే ప్రైజెస్ అంటారు సరే, ధనం, ప్రైజెస్, మెడల్స్ అంటాం కదా, విద్య వల్ల మీకు రాబోతున్నాయి. విద్యలో బాగా అధికంగా రాణిస్తారు. మీ తల్లిగారి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి డెవలప్ అవుతూనే ఉంటుంది. ఆవిడకి అద్భుతంగా బాగుంటారు, అదృష్టవంతురాలు. మీ జాతకం వల్ల మీ తల్లిగారు అదృష్టవంతురాలు. ఆవిడ యొక్క మాతృ ప్రేమ మీ మీద ఉంటుంది. అంత అదృష్టం అండి, అద్భుతం. మీకు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటారు ఆవిడ. అలాగే చదువులోను, వాహన యోగంలోను, గృహయోగంలోను,
మీకే మీ సాటి అనిపించుకుంటారండి, అందులో డౌటే లేదు. మీనరాశి వాళ్ళకి చాలా బాగుంది. ఫోర్త్ హౌస్ సుఖస్థానం అంటాం. ఎప్పటికైనా అక్కడికైనా సుఖపడుతుంటారు. కుజుడు పంచమ భావంలో ఉన్నాడు, సెకండ్ హౌస్ లార్డ్, ఫిఫ్త్ హౌస్లో ఉన్నాడు. అంటే ఏంటి, మీ పుత్రుల ద్వారా, పుత్రికల ద్వారా, మీ సంతానం ద్వారా ధనయోగమే. అలాగే పంచమస్థానంలో కుజుడు ఉండడం వల్ల సంతాన విషయంలో కొద్దిగా నష్టము, కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి అంటాం కదా, జనరల్గా ఉంటాయి. కానీ దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నష్టాలు ఏమి ఉండవండి. చిన్నపాటి కష్టాలు ఏమైనా ఉంటాయేమో తప్ప ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పుత్ర సంతాన యోగం కలగడానికే అవకాశాలు ఉన్నాయి. మీకు శత్రుభయం ఉందండో, మీ శత్రువులు కూడా మీకు పొంచి ఉంటారు, మీకు మీ పక్కనే ఉంటారు కానీ మీకు తెలియదు. కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మీ మేనమామలు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మేనమామలకి కొద్దిగా మీకు ఎనిమీసు ఉండడానికి, ఎనిమిస్ అని ఇంత చెప్పిన శత్రువుల భయం ఉండడానికి, కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంత చెప్పినట్టుగా ఉంటుంది. కానీ సప్తమ స్థానంలో కేతు ఉండే గురుదృష్టి ఉంది. అంటే మీకు కలత్ర స్థానము, అదృష్ట స్థానం అంటాం కదా, విజయస్థానం అని బాగుంది. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మీ భార్యాభర్తలు అనురాగంగా ఉండడము, చక్కటి సంబంధాలు కుదరడము, మంచి భార్య, మంచి భర్త, అంటే ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉండడము ఎంత బాగుందండి. సప్తమ స్థానము, విహారయాత్ర చేయడము, గోల్డ్ వస్త్రాలు కొనుక్కోవడము, ఇవన్నీ బాగున్నాయి. తలంబగా వచ్చే ఆదాయం బాగుంది. ముఖ్యంగా భాగ్యస్థానం, భాగ్య రాజ్య లాభస్థానాలు మీకు అసలు ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటారంటే మీకు ఫోర్త్ హౌస్ లార్డ్ అండ్ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యంలో ఉన్నాడు, 3వ తారీఖు వరకు ఉంటాడు. గురుదృష్టి ఉంది, ఇంకేం కావాలండి. అంటే భాగ్యం పెరుగుతూ ఉంటుందని అర్థం అవట్లా. అంటే భాగ్యం పెరుగుతుంది. విదేశాలు 9th హౌస్ లార్డ్ కాబట్టి విదేశ పర్యటన చేస్తుంటారు, విష్ణు ఆలయాలు దర్శనం చేసుకుంటారు. ఎంత అదృష్టం అండి, అవునా. విష్ణు ఆలయ దర్శనం ఉంటుంది, మీకు విదేశీ పర్యటన ఉంటుంది. అలాగే చదువు రీత్యా బాగా డెవలప్ అవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, ఎంత అదృష్టం అండి. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకోవడము, తర్వాత ఏమో మీకు గురువుగారిని పీఠాధిపతులు కలవడము, నాన్నగారికి ఆస్తిపాస్తులు పెంచడం, చెప్పాల్సింది ఏం లేదండి. నాన్నగారికి చాలా బాగుంటుంది. భాగ్యస్థానం పర్ఫెక్ట్గా బాగుంది. అంటే చదువు విపరీతంగా చదువుతారు. చదువు రీత్యా, ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. దశమ స్థానంలో బుధుడు కేంద్రాధిపతి పాపైనా కూడా అండి, దశమంలో బుధుడు యోగిస్తాడు. బుధుడు అంటే 4వ తారీఖు నుంచి 10th భావం కర్మస్థానంలో, అంటే మంచి మంచి పనులు చేయడంలో బాగా మీరు సిద్ధహస్తులుగా ఉంటారు. చేస్తారు అంటే కొద్దిగా మీకు మంచి మంచి పనులు చేయడము, దేవతారాధన, దైవ దర్శనాలు, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. 10th హౌస్లో బుధుడు ఉన్నాడంటే వేద పండితులు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే దశమంలో బుధుడు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళు, డాక్టర్స్, లాయర్స్, ఏ వృత్తిలో అయినా సరే ఆ వృత్తిలో డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ కొంతమందికి ఏమో విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా దశమ బుధుడు గారు కదండి, మంచి స్ట్రాంగ్గా ఉంటాయి కదా, అనర్గళంగా మాట్లాడతారు. వ్యాపార అభివృద్ధి కారకుడు కూడా బుధుడే కాబట్టి ఈ బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో మీరు పనిచేస్తుంటారు, బాగా అచ్చి వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి కారకుడు కూడా రవి బుధులే అవుతారు. సో ఈ బుధుడు మీ కాంబినేషన్ చాలా, దశమాల బుధుడు చాలా బాగున్నాడండి. తెలివితేటలు ఎక్కువ, జ్ఞాపకశక్తి ఎక్కువ మీకు. అలాగే బుద్ధిబలంతో జనాలందరినీ మీరు గెలుస్తూ ఉంటారు. అంటే మీ బుద్ధిబలంతో, తెలివితేటలతో బాగా రాణిస్తూ ఉంటారు మీరు. ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ చిన్న ఉద్యోగం చేస్తున్నా, ఆడవాళ్ళకే చెప్తారండి, మీరు ఉద్యోగ భద్రత ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయం, కుజుల ప్రభావం బాగుంది. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేసినా సరే, ఎక్కడైనా సరే వాళ్ళకి మంచి ఆదాయము, సంపదలు, ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది. లాభంలో రవి బుధుడు, ఇది ఇక్కడ చాలు కదండి మీకు. రవి బుధుడి కాంబినేషను, గురు దృష్టి, కుజ దృష్టి. ముఖ్యంగా యాస్ట్రాలజర్స్ ఉంటారు కదా, మీరు బాగా జాతకాలు చెప్తుంటారు కదండి మీరు, వాళ్ళకి బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, వాళ్ళ వాక్శుద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి ఒకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, వాళ్ళకి, అడ్వకేట్స్, వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి లాభాలు 11వ భావం కంటే లాభాలు కాబట్టి మీ అన్నయ్యలకి, అక్కయ్యలకి బాగుండడము, మీ సంపదలు పెరగడము, భాగ్యం, మీరు ఏ వృత్తి చేసినా అంటే వృత్తి ద్వారా, వ్యాపారాల ద్వారా అధికమైన ధన సంపాదన కలుగుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ధనం పెరుగుతుందండి. అంటే వాళ్ళ భూముల యొక్క బూమ్ బాగా ఉంటుంది. ఎందుకంటే అంటే రవి బుధులు లాభంలో ఉండి కుజుడి చేత, గురుడి చేత, ఇద్దరు యొక్క స్ట్రాంగ్ పేరెంట్స్ చేత మీకు అత్యంత మీ రాజకారుడు కానీ, మీ రాజ్యాధిపతి, సెకండ్ హౌస్ లార్డ్ కుజుడి చేత కూడా 11వ భావం చూడబడుతోంది. అంటే మీ అన్నయ్యలకి బాగుండము, అక్కయ్యలకి బాగుండము, వే ఆఫ్ థింకింగ్ బాగుండము, సంపదలు పెరగడము, ఈ సినిమా రంగంలో కానీ,
ఈ టెలివిజన్ రంగంలో కానీ, మీకు కష్టపడుతుంటే వ్యాపారాల్లో కానీ, ఆ వ్యాపార అభివృద్ధి ఏ వ్యాపారం చేసినా, వస్త్ర వ్యాపారాలు, బంగారు వ్యాపారాలు, అలాగే ఫుడ్ బిజినెస్లు, ఏదైనా సరే స్టేషనరీ అందరూ బాగుంటుందండి. ముఖ్యంగా రవిబుద్ధులు బాగున్నారంటే ఈ కొంతమంది సైంటిస్టులు అంటారు సరా, వాళ్ళకి చాలా బాగుంటుందండి. వేద పండితులకి అద్భుతమైన కాలం. ఇలా చెప్పుకుంటూ పోతే 11 చాలా ఉందండి. సరే ఇక పక్క పెడదాం. భాగ్య, రాజ్య, లాభస్థానాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం అంటే 12వ భావంలో శని. కుంభరాశిలో, వాయుతత్వ రాశిలో 12వ భావంలో శని ఏలినాటి ప్రభావం అధికంగా మీకు ఉంది. భయపడే అవసరం లేదండి. ఆయన హింసించాడు. కాకపోతే అంటే మీకు అనారోగ్య సమస్యలు ఉండడము, అవ్వాల్సిన పనులు అవ్వకపోవడము, లేట్ అయిపోతుండము, చిన్న ఇబ్బందులు కలిగిస్తాడండి. మిగతా గ్రహాల ప్రభావం మీకు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఈ శని ప్రభావం కొంచెం తగ్గుముఖంగా ఉంటుంది. అయినప్పటికీ శని భగవాన్ని నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. అందుకని స్వామిని తైలాభిషేకం చేసుకుంటూ, వస్త్రాలు కప్పుతూ, నల్లటి వస్త్రం ఇష్టం ఆయనకి, మంచి వస్త్రాలు కప్పుతూ, దీపం వెలిగిస్తూ, 11 ప్రదక్షిణాలు చేస్తూ స్వామి దగ్గర ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది కదా. 9 కానీ 11 కానీ చేస్తే మంచిది. అలాగే ఆంజనేయ స్వామిని వడమాల, ఆయన యొక్క దీపారాధన 11 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామి దగ్గర చేయడము, తమలపాకులతో పూజించడము, వెంకటేశ్వరం దగ్గర అఖండ దీపారాధన చేయడం వల్ల శనీశ్వరుడు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ పోతాయి. అన్నిటికంటే ముఖ్యం శని జపం చేయించుకోండి. అరసవల్లి కాదు కానీ మీకు శనీశ్వర దేవాలయాలు కొన్ని ఉన్నాయి కదా, అక్కడ వెళ్ళి జపాలు చేయించుకున్న మందపల్లి కానీ దగ్గర, నాకు గుర్తులు చెప్తాను అనుకోండి, మీ దగ్గరలో ఉన్న ఆ దేవాలయాలు కానీ అక్కడ వెళ్ళి శనీశ్వరుడికి అంటే జపం కానీ, తర్పణాలు, దానము, హోమం అంటాం కదా, అవి చేయించుకుంటే ఎందుకంటే మీకు 2.5 సంవత్సరాలు 7.5 సంవత్సరాల పాటు శని ఉంటాడు. సో ఈ శని ప్రభావం తగ్గి మీకు మంచిగా ఆరోగ్యంగా, ఆనందంగా, డైనమిక్గా మీరు చాలామంది బాగా స్పీడ్గా ఉంటారు మీరు. అవన్నీ కూడా కొద్దిగా ఏదో మనకి షాడో పడినట్టుగా కొద్దిగా ఇబ్బంది కలుగుతుంటుంది. కాబట్టి శనీశ్వరుడు పూజ చేయండి. అలాగే అమ్మవారిని వదలకండి. పార్వతీ అమ్మవారు కానీ, లేకపోతే కనదుర్గ అమ్మవారిని కానీ పట్టుకోవడం అంటే ఆ పూజలు చేయించడం వల్ల ప్లానటరీ పొజిషన్స్ అన్నీ కూడా అమ్మవారి ఆధీనంలో ఉంటాయి. శివుడి యొక్క ఆధీనంలోనూ, అమ్మవారి యొక్క ఆధీనంలో ఉంటాయి. శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి, గాయత్రి మంత్రం చేసుకున్న వాళ్ళకి, పెద్దలను పూజించిన వాళ్ళకి, అలాగే సేవ చేసుకుంటారు కదా కొంతమంది వృద్ధులు ఉంటారు, వాళ్ళు సేవ చేసుకునే వాళ్ళకి, అలాగే అమ్మవారి పూజించిన వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు తగ్గుముఖం పడతాయి అంటారు. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీ మేనరాశి వాళ్ళు అన్ని రంగాల్లో విజయం సాధించాలని, ముఖ్యంగా ఆరోగ్యపరంగా, ఆనందంగా, తృప్తిగా, ప్రతి పనుల్లోనూ డైనమిజంగా ఉంటూ అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.